అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో దసరా శరన్నవరాత్రుల్లో 10వ రోజు అంటే మహానవమి రోజున పూజా విధానం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంతవరకు అమ్మవారిని పూజించిన వారు 10వ రోజును కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చాలా ఆనందంగా మన ఇంట్లోని వారు కూడా చాలా నిష్ఠగా పూజించుకున్నాం కదా. నవరాత్రులు అంటేనే 9 రాత్రులు అని అర్థం. ఈ 10వ రోజు అమ్మవారి అవతారం ఏమిటంటే నైవేద్యం ఏమి సమర్పించాలి, ఏ రంగు దుస్తులు అమ్మవారు ధరిస్తారు అనే విషయాలను చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేయలేని వారు, ఇంతవరకు చేయడం కుదరని వారు ఈ రోజున తప్పకుండా పూజ చేసుకోండి. నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయలేని వారు ఈ ఆఖరి 3 రోజులు కూడా పూజ చేసుకుంటే ఎంతో మంచిది. అది కూడా కుదరని లేని వాళ్ళు ఈ 10వ రోజు అంటే నవమి, అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు కూడా పూజ చేసుకోండి. ఈ నవమి రోజున పూజిస్తే ఈ 9 రోజులు పూజించిన ఫలితం అయితే లభిస్తుంది. ఈ నవమి రోజున అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దని రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ విధంగా ఎందుకు అవతరించారు, దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. నిన్న పూజలో పెట్టిన పువ్వులు, పూజా సామాగ్రి వాటన్నిటినీ కూడా తీసేయాలి. దీపపు గుందులు అవన్నీ కూడా తీసేయాలి. అమ్మవారి దగ్గర అంతా నీట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. అమ్మవారిని సువాసన భరితమైన పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపపు గుందులు కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా ఒక దీపంను గురించి అయితే చూపిస్తున్నానండి. ఒక ప్లేట్ తీసుకుని లేదా 3 తమలపాకులైనా సరే తీసుకుని కొద్దిగా బియ్యం వేసుకోవాలి. 3 కానీ 5 కుప్పెళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. ఇది ఒక ప్రత్యేకమైన దీపం అండి. నవరాత్రులు కూడా మనం ఫస్ట్ నుంచి చేసేవారు కానీ లేదంటే చివరి 3 రోజులు పూజ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారైనా మొదలుపెట్టిన తర్వాత ఏవైనా ఆటంకాలు వచ్చి పూజ చేయడం ఆగిపోయినా సరే వాళ్ళందరూ కూడా ఈ దీపాన్ని నవరాత్రి పూజ అప్పుడు చేసుకోండి. దీపం పెట్టడంలో ఏదైనా దోషం ఉండొచ్చు మనం నిత్య దీపం పెట్టినప్పుడు. కాబట్టి అవన్నీ కూడా అమ్మవారి ఈ ప్రత్యేక దీపంగా పెట్టి 9 ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దీపం లెక్కగా 9 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. తెలిసి తెలియక పూజలో లోటుపాట్లు చేసి ఉంటే కనుక అవన్నీ క్షమించమని అమ్మవారికి నమస్కారం చేసుకుని 9 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసుకోండి. ఎరుపు రంగు ఒత్తులు రెడీమేడ్గా లేకపోతే కనుక కుంకుమలో కొంచెం ఆవు నెయ్యి వేసి ఆ కుంకుమను ఒత్తులు వేసి కాసేపు గాలికి వదిలేస్తే ఎరుపు రంగు ఒత్తులు అయితే రెడీ అవుతాయి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత యథావిధిగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గణపతి పూజను చేసుకోవాలి. గణపతిని మనం ఈ నవరాత్రుల 9 రోజులు కూడా షోడశోపచారాలతో పూజించాం కదా, ఇక్కడ కూడా షోడశోపచారాలతో గణపతిని పూజించాలి. ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్పాక్షంతలు, పసుపు కుంకుమలు సమర్పించి గణపతికి దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత అమ్మవారి పూజను మొదలు పెట్టుకోవాలి. అమ్మవారి పూజ మొదలుపెట్టే ముందుగా మనం ఈ ప్రత్యేక దీపం వెలిగించి ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలు పెట్టుకోవాలి. అమ్మవారికి నిమ్మకాయల మాలను కానీ వేపాకుల మాలను కానీ పూజలో పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దని అవతారంలో చాలా కోపోద్రేకాలతో ఉంటారు. అందువల్ల అమ్మవారిని శాంతింపజేయడం కోసం నిమ్మకాయల దండను కానీ వేపాకులు కానీ పెట్టుకోవాలి. నిమ్మకాయలను 1 కానీ 3 కానీ 5 కానీ ఇలా బేసి సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారిని ఆవాహన చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ, గంధం అన్నీ సమర్పించాలి. అమ్మవారిని నీలం రంగు పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది. శంఖం పువ్వులు ఉంటాయి కదా, వాటితో పూజిస్తే ఎంతో మంచిదండి. అమ్మవారిని ఏ పువ్వులతో అయినా పూజించవచ్చు. ఎరుపు రంగు పువ్వులు ఉన్న ఎరుపు రంగు అక్షంతలతో కూడా పూజించవచ్చు.
మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు మహిషంతో కలిసి కారణంగా మహిషాసురుడు జన్మించాడు. ఇక్కడ మహిషం అంటే దున్నపోతు అని అర్థం. అందువల్ల మహిషాసురుడు మనిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగలడు. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవుల చేత దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడు. అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమికొట్టాడు. బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ కోపించి సుందరమైన యువతిని సమస్త శక్తివంతురాలుగా సృష్టించారు. అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి 9 రోజుల పాటు తీవ్రంగా పోరాడి ఈ నవమి రోజున సంహరించింది. ఎంతో బలమైన రాక్షసుణ్ణి వధించిన కారణంగా ఈ దుర్గాదేవికి మహిషాసురమర్దని అని పేరు వచ్చింది. ఈ రోజున నవమి కాబట్టి మహార్నవమి అంటారు. అమ్మవారు ఈరోజు సింహవాహనంగా నీలిరంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలా షోడశోపచారాలతో పూజించిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. అమ్మవారికి మనం ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసే ముందు జవ్వాది పౌడర్ వేసిన తర్వాత కుంకుమ పూజ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా అమ్మవారి పాదాల వద్ద జవ్వాది పౌడర్ వేసి ఆ తర్వాత కుంకుమ పూజ చేసుకోవాలి. అమ్మవారికి అష్టోత్తరం అంటే 108 నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఈ నిమ్మకాయల మీద కూడా కుంకుమ పూజ వేస్తూ అష్టోత్తరం చదువుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, అమ్మవారి స్తోత్రాలు, లలితా సహస్ర పారాయణ అవన్నీ కూడా చదువుకుంటే ఎంతో మంచిది. పూజలో మనం పెట్టుకున్న నిమ్మకాయలను ఏం చేయాలి అంటే కనుక మన ఇంటికి కట్టుకోవచ్చు, లేదా పడుకున్నప్పుడు పిల్లో కింద పెట్టుకోవచ్చు, లేదా మన బైక్స్, కార్స్ ఇవన్నీ ఉంటాయి కదండి వెహికల్స్, వాటి కింద కూడా కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి చెడు శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ రాకుండా ఉంటుంది. పిల్లలు పడుకున్నప్పుడు కడితే భయపడకుండా ఉంటారు. అందుకనే నిమ్మకాయలను పూజ చేసి ఈ విధంగా చేయొచ్చు. కుంకుమ పూజ అయిన తర్వాత అగరబత్తి ధూపం వేయాలి. ఈరోజు అమ్మవారికి నక్షత్ర హారతిని సమర్పించండి. అంటే 27 దీపాలు పెట్టి అమ్మవారికి హారతి ఇస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదన చేయాలి. తర్వాత అమ్మవారికి అలాగే దద్దోజనంతో పాటుగా అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, చలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా నివేదన చేయవచ్చు. నైవేద్యం తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర నీరాజనాన్ని కూడా ఇవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు చేత్తో పట్టుకుని అమ్మవారి పాదాల వద్ద వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించే భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పించినందుకు అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంతా మంచి జరగాలని, అన్నిటా విజయాన్ని సాధించాలని అమ్మవారిని వేడుకోవాలి. అమ్మవారిని పూజిస్తే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. మహిషాసురమర్దని ఆరాధన వల్ల భయాన్ని తొలగిపోయి సర్వకార్యాలు విజయం లభిస్తాయి. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అందుకని మహిషాసురమర్దన్ని తప్పకుండా పూజించాలి. శక్తి ఆరాధనకు శరన్నవరాత్రులు మించిన రోజులు మరొకటి లేవు. ఈ విధంగా 10వ రోజు మహిషాసురమర్దని అవతారాన్ని పూజించాలి. ఈరోజు వీడియోలో అన్ని వివరంగా మహార్నవమి గురించి తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో విజయదశమి పండుగ గురించి, ఉద్వాసన ఎలా చెప్పాలి, పూజా విధానం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇవాల్టి వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.